సాంబార్ కారం లేదా కూర కారం అంటారు కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ కూరలకి రుచి రెండింతలు అయ్యేంత కమ్మగా ఉంటుంది. ఫ్రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుండే ఈ కారప్పొడిని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. మీ కూరలకి ఎంత మంచి ఫ్లేవర్ని ఇస్తుందంటే అంత మంచి ఫ్లేవర్తో పాటు కమ్మటి రుచిని కూడా ఇస్తుంది. దీన్ని ఒకసారి తయారు చేసుకుంటే మనం సంవత్సరం పాటు ఈ కలర్ కానీ ఆ ఫ్లేవర్స్ కానీ పోకుండా చిన్న చిట్కాతో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, చూసి మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను 1 కేజీ గుంటూరు మిరపకాయలు తీసుకున్నానండి. వాటిని బాగా ఎండబెట్టేసి ఎక్కువ మంట ఉన్నాయి కాకుండా మీడియం మంట ఉన్నాయి తీసుకున్నాను. తీసుకొని ఎండబెట్టేసి తొడాలు తీసి పక్కన ఉంచుకున్నాను. తర్వాత 1/4 కేజీ ధనియాలు తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించానండి. ధనియాల ఫ్లేవర్ కానీ రుచి కానీ ఈ కారప్పొడికి చాలా బాగుంటుంది. మీరు ఒక 50 గ్రాముల జీలకర్ర తీసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇలా వేయించిన వాటిల్లో కొద్దిగా ఒక 10 గ్రాముల అటు ఇటుగా ఒక 10 గ్రాములండి, ఎక్కువ మాత్రం మెంతులు వేయొద్దు. ఒక 10 గ్రాముల మెంతులు వేయించినవి తీసుకున్నానండి నేను, అందుకే డైరెక్ట్గా వేసేస్తున్నాను. వేయించిన మెంతులు వేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత బాండీలో ఒక 50 గ్రాముల రాక్ సాల్ట్ తీసుకోండి. రాక్ సాల్ట్ని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. అలా వేయించుకున్న దానిలో కాస్త కరివేపాకు కూడా ఒక గుప్పెడు వేసానండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక గుప్పెడు కరివేపాకుని నేను నిండు గుప్పెడు తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దాన్ని కూడా ఫ్రై చేసి ఒక 2-3 గంటల పాటు ఎండలో ధనియాలు, ఈ రాక్ సాల్టు వీటన్నింటినీ కూడా బాగా ఎండనివ్వండి. వీటితో పాటు చిన్నులపాయలని కూడా ఒక గంట 2 గంటల పాటు ఎండలో ఎండనివ్వండి. దీనివలన కారం ఎక్కువ కాలం పాడైపోకుండా నిల్వ ఉంటుంది. చూస్తున్నారు, ఇవన్నింటినీ కూడా మిరపకాయల్లో వేసి మిల్లు పట్టించానండి. ఇగో కారం ఇంత స్మూత్గా మెత్తగా ఈ విధంగా మనకు వస్తుంది. ఆ విధంగా వచ్చిన కారంలో చూస్తున్నారు కదా, ఒక 50 గ్రాముల వరకు పసుపు తీసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇది చూస్తున్నారు, చిన్నుల్లిపాయల్ని ఎండబెట్టుకున్న చిన్నుల్లిపాయల్ని ఒక జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని కారప్పొడిలో వేసుకుంటే కొంచెం కారం కొంచెం చిన్నుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటే మీకు జార్కి వెల్లుల్లి అనేది అతుక్కోకుండా ఉంటుందండి. అలా కలుపుకున్న దానిలో నేను ఒక 100 గ్రాముల ఆముదాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఆముదం వేయటం వలన కలర్ కానీ కారం యొక్క కలర్ కానీ ఫ్లేవర్స్ కానీ అలాగే సంవత్సరం పాటు నిలిచి ఉంటాయండి. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కూర కారం మీ కూరల్ని అద్భుతమైన రుచినిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ కలర్ కూడా ఏమాత్రం చేంజ్ అవ్వదండి, సంవత్సరం పాటు అలాగే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. చూస్తున్నారు కదా, దీన్ని నేను ఒక జాడీలో తీసుకొని పక్కన పెట్టుకొని రోజువారీ వాడుకోవడానికి ఒక చిన్న వేరే జార్లో తీసుకొని ఉంచుకున్నానండి. వీటిని స్టీల్ డబ్బాలు మాత్రం వినియోగించకూడదు, ఎందుకంటే రాక్ సాల్ట్ ఉంది కాబట్టి తినేస్తుంది.